అంటే మా ముందుకెళ్ళి అమ్మాయిలు పోతా అట్లా కపుల్స్ పోతుంటే మేమేం చేయాలి? మాకు కూడా ఒక ఉంటుంది కదా. ఎందుకు ఫీల్ అవుతున్నారా మీరు? ఇప్పుడు లవర్ లేదని ఫీల్ అవుతున్నారా, పడట్లేదని ఫీల్ అవుతున్నారా, మీకు ఇంట్రెస్ట్ లేదా? అన్ని ప్రయత్నాలు చేసాము, అన్ని శతకోటి ప్రయత్నాలు అన్నీ చేసాము. ఎన్నోసార్లు ట్రై చేసాము కానీ ఒక్కరోజు కూడా ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయి దొరకలేకపోయారు నాకు. ఓయిలను చేస్తారు వాగుల్లో వంకల సేళ్లలో నీళ్ళల్లో అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. నువ్వు కావాలని అడుగుతున్నావు చేయవాను, అవకాశం వచ్చింది వాళ్ళు ఆడుకోవటరు, తప్పేముంది. అవకాశం నేను శుద్ధ పూసలాగా ఆడగొడితే కోసం మాయి కొట్టుకుని వచ్చి నమస్తేనా. సో February 14కి 75% ఓఎస్ బుక్ అయ్యాయంట. మీ స్పందన ఏం చెప్తారు మీరు? యుద్ధానికి సిద్ధమే మొత్తం ఏమంటారు కదా, వెపన్స్ రెడీ చేసుకున్నారు అందరూ. కానీ కొద్దిగా బాధ అనిపిస్తున్న విషయం ఏంటంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సభ్య సమాజంలో మేము కూడా బతుకుతున్నాం, అలాంటి సింగిల్స్ బతుకుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా పింఛనిచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరు కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. అదే రోజు కూడా మాకు కూడా దేశ బహిర్గతంగా మాకు సింగిల్ డే కూడా ప్రకటించాలి. మేము పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర రోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. సో దయచేసి సింగిల్స్ అనే వాళ్ళు కూడా బతుకుతున్నారు కాబట్టి సో మాలాంటి వాళ్ళకు కూడా దయచేసి ఆదుకోవాలని కోరుకుంటాం. మనం ఎందుకు ఫీల్ అవుతున్నారా మీరు? ఇప్పుడు లవర్ లేదని ఫీల్ అవుతున్నారా, పడట్లేదని ఫీల్ అవుతున్నారా, మీకు ఇంట్రెస్ట్ లేదా? అన్ని ప్రయత్నాలు చేసాము, అన్ని శతకోటి ప్రయత్నాలు అన్నీ చేసాము. సో ఏమంటారన్నా కేజీలో ఒక డైలాగ్ ఉంటుందన్న, ఒక్కసారైనా పిచ్చోడు చెప్పే మాట నిజమైతే బాగుంటున్నట్టుగా. ఎన్నోసార్లు ట్రై చేసాం కానీ ఒక్కరోజు కూడా ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయి దొరకలేకపోయారు నాకు. సో అది మా పరిస్థితి. చాలా మనోభావానికి గురైపోయినా నేను, చాలా బాధ అనిపిస్తుంది. సో ఎటుకలకైతే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నా వెనకాల కిషన్ పార్క్ ఉంది, మీ ఇదే కెమెరా పెట్టుకుని 14th రోజు రండి. ఎట్లాంటి దారుణాలు చూసారో మీ అంచనాలకు వదిలేస్తున్నాను అయితే. 75% బుక్ అయినాయంటే ఎటు పోతుంది మన దేశం? మన కల్చర్ కాదు, మన పండగ కాదు, అది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఎటు పోతుంది ఎందుకు భయ? నువ్వు కావాలని అడుగుతున్నావు చేయవాను, అవకాశం వచ్చింది వాళ్ళు ఆడుకోవటరు, తప్పేముంది. అవకాశం నేను శుద్ధ పూసలాగా ఆడగొడితే కోసం మాయి కొట్టుకుని వచ్చి 75 అయితే 75 99 కూడా అవుతుంది. అందరి దగ్గర కదా. సో లేని వాళ్ళు లేని బాధపడుతున్నారు, ఉన్న వాళ్ళైనా సంతోషపడి తప్పేముంది. ఎలాంటి ఘటన జరగచ్చు? అది చాలా పెద్ద హిస్టారికల్గా ఉండబోతుంది. సో 100% రైడ్లు అయితే జరుగుతాయన్నా, ఎక్కడికక్కడ రైడ్ జరుగుతాయి. ఎక్కడికక్కడ కూడా ప్రేమికుల ద్వారా దయచేసి మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రేమను పంచుకోండి. వీలైతే రోజు తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి. బయటకు వస్తే మాత్రం బయట చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు అందరూ కూడా, ఎక్కడ దొరికినా కూడా పట్టేసుకుంటారు. సో ఇప్పుడు బయటకు వస్తే చలాన్లు అయితే ఏ రకంగా ఇస్తారో అటు ప్రేమ జంటలు కనిపిస్తే కూడా చలాన్లు వేయాలి ప్రభుత్వం అని నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. అంటే నీకు సాధ్యం కాదని చెప్పి నువ్వు వాళ్ళని అలా భయపడుతున్నావు? ఇప్పుడు భయంగానే కాదు కానీ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళతో చూస్తే ఇంకోటి చెడు. ఇప్పుడు నువ్వు ఐఫోన్ కొన్నావు, నాకు కూడా కొనాలనిపిస్తుంది కదా. సో వాళ్ళంటే మా ముందుకెళ్ళి అమ్మాయిలు పోతా అట్లా కపుల్స్ పోతుంటే మేమేం చేయాలి? మాకు కూడా ఒక ఉంటుంది కదా. సో అందుకోసమే బహిరంగంగానే వాళ్ళ పైన పట్టుకొని ఏదైనా యాప్ క్రియేట్ చేసి వెంటనే వాళ్ళ పైన చిల్లాలను వేయాలి. ఏం చేస్తున్నారు అట్లాంటివి చూసి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అట్లాంటివి చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు లే అన్న, అన్నీ కావాలన్నా నన్ను అన్నీ. ఏం చెప్తారు ఫైనల్గా ప్రేమికుల రోజు గురించి? ప్రేమికులు మంచిగా అన్నపైగా ఎవరికైనా, సో ఆడైనా మగ అయినా ఎవరైనా సరే ఒక ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమని, సో ఇది వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ వాళ్ళు మాత్రమే కాదు, సో అందరి ఒకరి మీద ఒక ప్రేమను పంచుకోవడం కూడా వ్యాలంటైన్స్ డేగా భావించవచ్చు. సో నేను అనుకుంటే ఇది కావాలని కొంతమంది ఏమంటారు కదా. ఆ రోజు ఇంకోటి బ్లాక్ డే కూడా ఉంటుంది. సో అది కూడా మనం మర్చిపోవద్దు. సో అన్నీ కూడా గుర్తు చేసుకొని ఒకరి మీద ఒకరి ప్రేమను పంచుకొని 10 మంది ప్రేమను పంచాలని కోరుకుంటాం. తెలియదు అన్న దాని నుంచి. అయినట్టు అన్న నిజంగా లేదు, నేను అనుకున్నా కానీ చేసుకుని కూడా నాకు లాభం లేదు కదా ఆల్రెడీ అని చేయలే. లాభం లేదంటే దేని గురించి? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని? ఎందుకు అందరూ ఓయిలను చేస్తారు వాగుల్లో వంకల సేళ్లలో నీళ్ళల్లో అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా.